ఐపీఎల్లో శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో కేకేఆర్ జట్టు ఆర్సీబీని చిత్తు చేసింది. ఫలితాన్ని పక్కన పెడితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఉప్పు నిప్పులా ఉండే విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్లు ఒకరినొకరు హక్ చేసుకున్నారు. కోల్కతా బౌలింగ్ చేస్తుండగా ఇది జరిగింది. ఈ మ్యాచ్ లో స్ట్రాటజిస్ట్ టైమ్అవుట్ సందర్భంగా గంభీర్ మైదానంలోకి వచ్చాడు. అప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో వీరిద్దరూ ఎదురుపడగా ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ హక్ చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం నాటి మ్యాచ్ లో వీరిద్దరూ హక్ చేసుకోవడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వావ్, వాట్ ఈస్ సీన్, ఇది చూడటానికి బాగుంది అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఇటీవల కోహ్లీ దంపతులకు జన్మించిన అఖయ్ గురించి గంభీర్ వివరాలు అడిగి తెలుసుకున్నాడని పేర్కొంటున్నారు. ఇంకొందరేమో పిక్ ఆఫ్ ద డే, పిక్ ఆఫ్ ద టోర్నీ అని కామెంట్లు చేస్తున్నారు. విరాట్ గంభీర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య 2013 ఐపీఎల్ సందర్భంగా తొలిసారి గొడవ జరిగింది. మళ్లీ 2015లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గత సీజన్ లో కోహ్లీ, గౌతమ్ గంభీర్ కు మధ్య జరిగిన వివాదం ఎంతటి కాంట్రవర్సీలను సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఏకంగా గ్రౌండ్ లోనే వీరిద్దరూ బాహాబాహికి దిగారు. ఆ సమయంలో కోహ్లీ, గంభీర్ ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. వివాదానికి కారణం గంభీర్ అని కోహ్లీ ఫ్యాన్స్, కాదు కోహ్లీనేనంటూ గంభీర్ అభిమానులు వాగ్వాదానికి దిగారు. ఈ వివాదంపై మాజీ క్రికెటర్లు కూడా అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి వ్యక్తిగత విభేదాల కారణంగా ఆటకున్న గౌరవాన్ని మంటగలపొద్దంటూ హితవు పలికారు. ఆటలో భావోద్వేగాలు సహజమని, కానీ వాటిని ఇక్కడ చూపించకూడదంటూ అనిల్ కుంబ్లే కూడా సూచించారు. అయితే ఆ తర్వాత ఈ వివాదం కొద్దిగా సద్దుమణిగిపోయిందని అనిపించింది. అయితే విరాట్ కోహ్లీ, గంభీర్ హక్ చేసుకున్న ఘటనపై ఐపీఎల్ కామెంటేటర్లు రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్లు స్పందించారు. ఈ క్షణం ఫెయిర్ ప్లే అవార్డుకు అర్హమైందని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో నవ్వులు పూయించారు. ఫెయిర్ ప్లే అవార్డు మాత్రమే కాదు, ఆస్కార్ కూడా ఇవ్వాలని చలోక్తులు విసిరాడు.